దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది నెలలుగా చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా రియాక్షన్స్ టు మెహర్ బాబా, అంటే బాబాని దర్శించుకొని ప్రజలు ఎటువంటి ప్రతిస్పందనలు పొందారు అనే విషయం, దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దీన్ని 2 భాగాలుగా చెప్పాడు. రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది మైండ్, అంటే ఒక మేధావి, బాగా బుర్ర వాచిపోయి ఉన్నటువంటి మహాపండితుడు, ఆయన ఎలాగ రియాక్ట్ అయ్యాడు అది చెప్పుకున్నాం నిన్నంతా మనం. రెండవది రియాక్షన్స్ ఆఫ్ ది హార్ట్, అంటే హృదయము స్పందించిన వాడు ఎలా రియాక్ట్ అయ్యాడు, అది నడుస్తూ నడుస్తూ మన మధ్యలో ఆగాం. దానిలో జీన్ ఏడ్రియల్ అనేటువంటి ఒక స్త్రీ, ఆవిడ అనుభవం చెప్పింది. ఆవిడ బాబాని దర్శించగానే తనకి ఏమి జరిగింది అనేది చెప్పింది. ఎనదర్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్టింగ్ బికాజ్ ద ఇండివిజువల్ నెవర్ మెట్ బాబా ఫిజికలీ, ఇన్వాల్వ్డ్ ఏ మేజర్ ఆర్కెస్ట్రాస్ ఫస్ట్ వైలినిస్ట్. మరొక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక పెద్ద ఆర్కెస్ట్రా ఉందంటే సంగీత బృందం అనమాట, వాద్యకారుల బృందం ఉంది, పెద్ద బృందం. దానిలో మెయిన్ వైలినిస్ట్ అనమాట అతను ఎప్పుడు బాబాను కలవలేదు. అయినప్పటికీ ఒక అనుభవం వచ్చింది అతను. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. హీ సీమ్ టు హ్యావ్ లాస్ట్ సమ్ వైటల్ స్పార్క్ ఇన్ ఈజ్ పెర్ఫార్మెన్స్ అండ్ వాజ్ వాకింగ్ డౌన్ ఎ బీచ్ అట్ ద వెర్జ్ ఆఫ్ సూసైడ్ బికాస్ ఆఫ్ హిజ్ ఇంక్రీజింగ్ ఫెయిల్యూర్. సడన్ గా అతను వాయిస్తూ ఉండగా అందరూ పెరివిరిచి చేస్తున్నారు. ఏం బాగోట్లేదండి అసలు, మీది ఏమైంది, ఇది వరకు అంత అద్భుతంగా వాయించేవారు కదా, ఏమైందో ఇతనికి అర్థమయ్యేది కాదు. అందరూ కూడా ఏం బాగోట్లేదండి. ఇక ఆఖరికి సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ చేసుకోండి. అంత పరువు ప్రతిష్టలు సంపాదించాడు, అంత పేరు ప్రఖ్యాతులు. ఇప్పుడు అందరూ తీసేయండి, దాంతో ఇక బీచ్లో నడుస్తున్నాడు, ఇక సముద్రంలో దూకేసి సూసైడ్ చేసుకుందాం అని. కోఇన్సిడెంటల్లీ a new Baba lover on the same beach felt impelled to speak to him and left him a little book of Baba. ఒక బాబా ప్రేమికుడు, కొత్త బాబా ప్రేమికుడు, అతను మంచి కొత్త పిచ్చోడిలాగా ఉన్నాడు అనమాట. హుషారుగా పుస్తకం పట్టుకుని నలుగురికి ఏమండి చదివేరా అని చెప్తూ ఉన్నాడు. అతను ఆ రోజు బీచ్లో ఇతనికి తారసపడ్డాడు. తారసపడి ఏమో ఈ పుస్తకం చదివి చాలా బాగుంది అని ఒక చిన్న పుస్తకం ఒకటి అతని చేతిలో పెట్టాడు. Later that evening, the violinist opened the book and saw a photograph of Baba. అది కూడా పట్టుకుపోయాడు ఇంటికి. ఇలా పుస్తకం ఓపెన్ చేయగానే ఫోటో ఉంది. నేరుగా చూశాడు ఆ ఫోటోని. A flash of inner light seemed to penetrate his being and he felt healed of suicide intent. ఒక్క ఫ్లాష్ లాగా ఆ ఫోటో నుంచి వచ్చి తన మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించినట్టు అయిపోయింది. ఇక సూసైడ్ అనేటువంటిది అంతరించిపోయింది అతని బుర్రలోంచి. ఆ ఆలోచన పోయింది. Resuming practice with the orchestra, he felt the power of the master sustaining him for the solo part he was scheduled to play. ఆ వేళ రేపో ఇంకొక ఒక్కడే ఈ వాయిద్యం చేయవలసింది ఉందన్నమాట. ఇంకా నా ప్రభు నాకు ఉన్నాడు కదా, నేను ఒంటిగాని కాదు, ఇప్పుడు కొత్తగా ఒక గురువు తగిలేడు నాకు అని ఆ రోజు ప్రాక్టీస్ చేశాడు. He reported that when he arose to play his solo at the concert, he could see nothing but Baba's luminous face before his eyes. ఆ రోజు జరిగింది ఏంటంటే, ఆ స్టేజ్ మీద ఎక్కాడు, ఆ వాయిద్యం మొదలెట్టుంటే బాబా మొహం ఎలా కనపడుతుంది, పెద్ద మొహం వెలిగిపోతూ. అండ్ హిజ్ హోల్ బీయింగ్ వాజ్ ఇల్యూమిన్డ్ బై బాబాస్ కాన్షియస్నెస్. బాబా చైతన్యం ఇతను మొత్తం నరాన వెలిగిపోతున్నట్టుగా ఇతనికి అనుభూతి కలిగింది. ఎ వెల్ స్ప్రింగ్ ఆఫ్ ఇమోషన్ అండ్ పవర్ such as he had never experienced poured out through his fingers in such tonal richness and depth of feeling that the audience rose in a tremendous and spontaneous ovation. ఇక అతనికి ఎప్పుడూ కనీ విని ఎరగనటువంటి ఉత్తేజం, ఆ చేతులు వెళ్ళి వాటికి అయ్యే కదిలిపోతున్నాయట. అవి అది చేసేటప్పుడు మొత్తం ప్రేక్షకులు అందరూ కూడా లేచి నిలబడి వాళ్ళు కరతాళ ధ్వనులు చేశారు. ఆఫ్టర్ ది కన్సర్ట్ the conductor looked at him in amazement. ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినోడు ఆశ్చర్యపోతూ తన దగ్గరకు వచ్చాడు, ఏమిటి అసలు ఆ ప్రదర్శన అని. యాజ్ హీ హార్టీలీ కమెండెడ్ హిమ్ ఫర్ హిస్ సూపర్లేటివ్ పెర్ఫార్మెన్స్. అంటే బాబా ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశిస్తే ఎటువంటి పరివర్తనను తీసుకురాగలడు అనే దానికి ఇవన్నీ చెప్తున్నాడు. ఆల్దో
emotional enthusiasm does not provide hard evidence for the existence of a God man. ఎలా నమ్ముతున్నారని మీరు ఈయన దైవీ మానవుడేనేంటి అబాబు నాకు లోపల హృదయంలో నాకు కలిగిందండి బాబు అంటే అది ఎలా సరిపోద్ది రుజువు కింద సరిపోదు కదా. డాక్యుమెంట్ 1 డాక్యుమెంట్ 2 అని చూపెట్టాలి మనం. అలా చూపెడితే అవి రుజువులుగా సరిపోతాయి. నా లోపల అనుభూతి కలిగిందని అంటే అది మరి చెప్పలేం అది. And Baba himself de-emphasized the necessity of spectacular inner experiences. He did have an uncanny ability to touch the very core of being in those he affected. బాబా కూడా ఒక అద్భుతమైనటువంటి దివ్యానుభవాలు నీకేమి ఇచ్చేయండి నేను నా మీద విశ్వాసం కలిగేలాగా. ఆయనకి సరదా వేస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. జిఎస్ఎన్ మూర్తి గారు ఈవేళ వంకాయ కూర ఉంటే భోజనంలో నేను దేవుడని నమ్ముతానని ఆయన మీద టెస్టులు పెడితే ఆయన వంకాయ కూర ఉండించాడు ఆయన. ఎందుకని వీడిని తన పరిధిలోకి లాక్కోవాలి కాబట్టి. కానీ ఆయనకేం అవసరం లేదు అలాగే. ఆయన ఎందుకు ఉండించాలో వంకాయ కూర పోరా అంటాడు ఆయన. అటువంటి దివ్యానుభవాలు గ్యారంటీగా నేను ఇస్తానని నువ్వేం ఆశించినా వీల్లేదు అని చెప్పారు బాబా కూడా. అయినప్పటికీ ఆయన ఒక వ్యక్తి యొక్క అస్తిత్వములో లోతుల్లో స్పృశించగల సామర్థ్యము ఆయన సొంతము. ఎవడినైతే ప్రభావం చేసాడో ఆవాడు మొత్తం మారిపోతాడు. ఆ గుండె లోతులలో నా గురిపెట్టి చూస్తాడు, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు. మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ ఫ్రాన్సిస్ బ్రావజాన్ వృత్తాంతం ఇంకా అంత అందంగా ఎవడు రాయగలడు ఆయనే. అది ఇక్కడ పొందుపరిచాడు. అఫ్ కోర్స్ ఐ న్యూ that Baba, as everyone affectionately calls him, had been saying for many years that he was God realized, was in fact an incarnation of Godhead, a God-man. And I knew that the Sufis and thousands of people everywhere had recognized this claim. But as with Thomas, I had to see for myself. ఫ్రాన్సిస్ చెప్తున్నాడు అనమాట. నేను అప్పటికే బాబా గురించి చాలా చదివాను. నేను చదివి అంతమంది అందరూ ఏమంటారు, బాబా అంటే తండ్రి అంత వాత్సల్యంగా ప్రేమగా ఆయన పిలుస్తూ ఉంటారు మీరు. చాలా మంది ఆయన కూడా చెప్పాడు నేను సాక్షాత్తు భగవద్ అనుభవం పొందిన వాడిని నేను అని. అలాగే అనేక మంది కూడా ఆయనే సాక్షాత్తు భగవంతుడు అని చెప్తారు. సూఫీలు రసూల్ అంటే అవతార పురుషుడు అని కూడా విశ్వసిస్తారు. వేలాది మంది ఆయన చెప్పిన ప్రకటనని విశ్వసించి ఆయన అనుసరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా థామస్ అంటే బహుశా డౌటింగ్ థామస్ అంటాం కదా, వాడు స్వయంగా చూస్తే కానీ దేన్ని నమ్మడు. సో అలాగా ఐ హ్యాడ్ టు సీ ఫర్ మై సెల్ఫ్, నేను వెళ్ళి తెలుసుకోవాల్సిందే. వెల్ ఐ హ్యాడ్ సీన్, మొత్తాన్ని నేను చూశానండి. 1952లో మెట్టిల్ బీచ్లో చూశాడు అతను. అండ్ ద క్రై ఆఫ్ ద డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ మై కాన్షియస్నెస్ హ్యాడ్ బీన్ ఆన్సర్డ్. నా చైతన్యం యొక్క అట్టడుగు భాగంలో ఉన్నటువంటి నా ఆర్తి దానికి సమాధానం దొరికేసింది ఆయన చూడగానే. అలా చూశాను, అయిపోయింది. ఐ వాజ్ సాటిస్ఫైడ్ దట్ ఇఫ్ ఎవర్ ఇట్ వాజ్ పాసిబుల్ టు సీ గాడ్ ఆన్ దిస్ ఎర్త్ ఐ హ్యాడ్ సీన్ హిమ్. అది అంటున్నాడు, నాకు గొప్ప సంతృష్టి కలిగేసింది. ఈ భూమి మీద భగవంతుణ్ణి నేరుగా చూడగలిగిన అవకాశం ఉంది అనుకుంటే అది అయిపోయింది. ఇవాళ నేను చూసేశాను ఆయన్ని. And as time went on, the proof that this had not been merely some emotional conversion was shown by the simple fact that a true creativity began in me a few days after this meeting and has continued ever since. అంటే ఫ్రాన్సిస్ కాబట్టి అంత అందంగా దాన్ని చెప్పగలుగుతున్నాడు. దాని తెలుగులో మరి అంత అందంగా మనం మ్యాచ్ అయ్యేలాగా చెప్పలేము, ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదేదో ఒక్క క్షణంలో వచ్చినటువంటి ఒక భావావేశం అనుకోకండి మీరు. ఇది క్షణంలో ఉండి తాత్కాలికంగా ఒక మెరుపులో మెరిసిపోలేదు. ఇది నాకు ఇది జరిగిన కొన్ని రోజులకి ఒక తీవ్రమైన నిజమైన సృజనాత్మకత నాలో ప్రవేశించింది. అంటే ఆ భావావేశం వస్తోందన్నమాట ఒక కవిగా. ఇది ఈ తొలిసారి ఆయన దర్శనం చేసుకున్న వెంటనే అప్పటి నుంచి అది నన్ను వదిలిపెట్టలేదు. నాకు కూడానే ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది. దాని నుంచి అన్ని గ్రంథాలు అతను రాసేయగలిగాడు అలవోకగా. వెదర్ మేర్ బాబా ఈజ్ ద టోటాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఆర్ నాట్, ఐ హ్యావ్ పర్సనలీ నో వే ఆఫ్ నోయింగ్. ఐ కెన్ ఓన్లీ మెజర్ టు మై ఓన్ డిగ్రీ. ఇతను 100% భగవంతుడా కాదా, నాకు అంత కెపాసిటీ కూడా లేదనుకోండి ఫ్రాన్సిస్ చెప్తున్నాడు. అయితే నాకున్న శక్తి మేర ఖచ్చితంగా ఆయన భగవంతుడని నేను చెప్పగలను. నాకున్న స్థాయి
అవగాహనను బట్టి. బట్ టు దట్ డిగ్రీ హీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ ఐడియల్ విచ్ ఐ కాల్ గాడ్. నేను దేనినైతే భగవంతుడు అంటానో దానికి మూర్తీభవించిన రూపమే మేర్ బాబా. అంటే నేను కొండ బద్దలు కూడా చెప్పగలను. నేను సిన్స్ బ్యూటీ అండ్ నాలెడ్జ్ హ్యాస్ బీన్ ద ఓన్లీ గాడ్ ఐ హ్యావ్ ఎవర్ వర్షిప్ ఆర్ పర్సూడ్, అండ్ సిన్స్ దిస్ మ్యాన్ అపీల్స్ టు మై ఐస్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్యూటీ అండ్ నాలెడ్జ్, ఐ కాల్ హిమ్ గాడ్. మరి ఎందుకయ్యా నేను ఎలా చెప్పేశాను ఆయన దేవుణ్ణని? సౌందర్యోపాసకుడు ఇతను. సౌందర్యాన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. సౌందర్యము, జ్ఞానము, ఈ రెండిటిని ఆయనలో నిండుగా చూశాను నేను. కాబట్టి ఇంకా ఆయనకంటే భగవంతుడు ఎవడుంటాడు? నాట్ ఓన్లీ ది ఆల్ ఫర్గివ్నెస్ అండ్ హ్యూమర్ ఇన్ హిజ్ ఐస్, బట్ ది వెరీ మూమెంట్స్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్ అండ్ బాడీ హ్యావ్ అన్లాక్డ్ రీజియన్స్ విత్ ఇన్ మీ విచ్ వర్ అన్నోన్ టు మీ బిఫోర్. బాబా యొక్క ఆ దర్శనం ఎంత అందంగా వర్ణిస్తున్నాడు అనమాట ఇక్కడ. దేన్నైనా సరే క్షమించగలిగిన ఆయన క్షమాగుణము, అలాగే ఆయన కళ్ళల్లో తొణికిసలాడేటువంటి హాస్య చతురత అద్భుతం. ఆయన చేతులు, తన శరీరము కదలిక, ఇవన్నీ చూస్తే గనక అసలు నాకు అటువంటి భావాలు, అటువంటి నా శరీరంలోనే అటువంటి స్థానము, ప్రదేశాలు ఉన్నాయని తెలియని అనేక కొత్త నైపుణ్యాలు నాలో పురువిప్పుకున్నాయి. ఒక కవి, ఒక కళ, సౌందర్య ఉపాసకుడు, ఇవన్నీ కూడా నాలో ఉన్నాయని తెలియదు అప్పుడు దాకా. ఆయన అవన్నీ కూడా ఓపెన్ చేశాడు. నో మ్యాన్ ఆర్ విమెన్, నో ఫ్లైట్ ఆఫ్ థాట్, నో ఈస్థెటిక్ ఎక్స్పీరియన్స్, నో సబ్లిమిటీ ఆఫ్ నేచర్ హ్యాస్ టచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ మీ యాజ్ దిస్ మ్యాన్ హ్యాస్. ఇప్పటి వరకు నేను కలిసిన ఏ పురుషుడు కానీ, ఏ స్త్రీ కానీ, ఏ గొప్ప ఆలోచన కానీ, ఏ ఒక అందాన్ని చూసిన అనుభవం కానీ, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి అతి పరిశుద్ధమైన వస్తువు కానీ నా గుండె లోతుల్లో ఈయన తాకినట్టుగా ఎవడో తాగలేదు నన్ను. అంటే అతనికి బాబా దర్శనంలో కలిగిన అనుభూతి అన్నమాట. ఐ హ్యావ్ మెట్ నో వన్ ఆర్ ఎక్స్పీరియన్స్ నో ఎక్స్పీరియన్స్ విచ్ హ్యాస్ మెల్టెడ్ మై హార్ట్ ఆర్ షార్పెండ్ మై ఇంటెలెక్ట్ యాజ్ హీ హ్యాస్. నేను ఇప్పటి వరకు కలిసిన ఏ వ్యక్తి కూడా నా హృదయాన్ని ఇంతలాగా కరిగించేయలేరు. అది కరిగిపోయిందనమాట. ఆయన ఘనీభవించి ఉండేది, ఇప్పుడు కరిగిపోయింది అది ఆయన ముందు. అది అలాగే నా మేధస్సు మంచి కత్తిలాగా పదునెక్కేసింది. అది ఏది కావాలంటే చెక్క రాసుకెళ్ళిపోతున్నాడు అనర్గళంగా ఆ పొయిట్రీ కానీ అది ఆయన ఒక్కడే చేయగలిగాడు. ఇది ఫ్రాన్సిస్ చెప్పిన మాటలు. ద రైటర్ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ వాస్ టు బికమ్ వన్ ఆఫ్ బాబాస్ ఇంటిమేట్ డిసైపుల్స్. ఇతను చెప్తున్నాడు అనమాట. ఇది రాసింది ఎవరో కాదు, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఇతను బాబా యొక్క ఆంతరిక శిష్య మండలిలో ఒకడిగా మసలాడితను. రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ ద హైట్స్. అది అయితే ఇప్పటి వరకు మనసు యొక్క స్పందనలు చూశాము, హృదయం యొక్క స్పందనలు చూశాము. ఇప్పుడు ఉన్నత స్థాయి నుంచి ఉన్న వ్యక్తుల స్పందనలు చూద్దాం. వీళ్ళంతా మామూలు మనుషులు కదా, వీళ్ళంతా ఇప్పుడు దాకా మనం చూసిన వాళ్ళు. ఇక్కడి నుంచి ఉన్నత స్థాయి వాళ్ళ స్పందనలు. ఇన్స్పిరేషనల్ ఎక్స్పీరియన్సెస్ డూ నాట్ డెమాన్స్ట్రేట్ బాబాస్ డివినిటీ, దే ఆర్ మియర్లీ కన్సిస్టెంట్ విత్ ఇట్. ఇలాగూ ఈ స్ఫూర్తి ద్వారా కలిగినటువంటి అనుభవాలు సాక్ష్యాలుగా పనికిరావు, కానీ అవి ప్రతిస్పందనలు. యాజ్ మెనీ మిస్టిక్స్ పాయింట్ అవుట్, one can know another spiritual state only to the extent that he is at an equivalent level. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఆ స్థాయికి చేరిన మరొక వ్యక్తి మాత్రమే తెలుసుకోగలడు. ఒక అవతారుని తెలుసుకోవాలంటే ఆ అవతారుడే తెలుసుకోగలడు, లేక సద్గురువు తెలుసుకోగలడు. నాలుగో భూమికి వ్యక్తిని తెలుసుకోవాలంటే కనీసం 4 చేరుండాలి వాడు. రెండోడికి మూడోడికి తెలియదు, 4 కానీ 5 కానీ ఉన్నవాడికి. So it is especially interesting to examine the reactions to Baba from those who attain their own spiritual recognition. అంచేత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరినట్టుగా గుర్తింపు పొందిన వ్యక్తులు బాబా పట్ల ఎలా స్పందించారో అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Around 1929, a confrontation occurred in Iran with the respected head of the Baha'is faith who had come to challenge Baba. But the moment he saw Baba,
అండ్ ఫెల్ట్ హిస్ టచ్. హీ ఫర్గాట్ హిస్ ఛాలెంజ్ అండ్ క్వశ్చన్స్. మనం అనేక మార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుందాం. బాబా ఏజ్డ్ అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నారు. బయట ఎవరికి చెప్పొద్దన్నారు, అంత అజ్ఞాతంలోనే ఆయన ఉన్నారు. అయినప్పటికీ బహాయి, ఇప్పుడు లోటస్ టెంపుల్స్ ఉన్నాయి చూడండి ప్రపంచవ్యాప్తంగా, అవన్నీ బహాయి విశ్వాసం అని ఉంది. షిరాజ్ అనేటువంటి ఒక నగరం ఉంది అక్కడే, ఇరాన్ దేశంలో. అక్కడ ఉండేవాడు ఇతను, ఈ బహాయి విశ్వాసానికి గురువు. ఇతను బాబా వచ్చాడని తెలిసింది, శిష్యులందరినీ లేగొట్టాడు ఆయన. ఆ రోజుల్లో వాళ్ళకి విమానం ఉండేదో ఏదో, ఆ విమానంలో బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. వీళ్ళందరితో ఏమన్నా అంటే, నేను లోపలికి వెళ్తాను, మీరంతా బయటే ఉండండి. శిష్యుల్ని లోపలికి వెళ్ళి శర పరంపరలు ప్రశ్నలు సంధించేస్తాను నేను. ఆయన గిజ అనేసినప్పుడు నేను తప్పట్లు కొడతాను, అప్పుడు మీరంతా లోపలికి వద్దరు, కానీ మనం అంతా ఆయన్ని మోసగాడు అని రుజువు చేద్దాం అన్నాడు. సరే వీళ్ళంతా బయట ఉండిపోయి ఈయన లోపలికి వెళ్ళాడు. ఈయన ఎంతకు రాడు, కంగారు పడుతూ ఉన్నారు. అరగంట అయిపోయింది. అప్పుడు అతను కళ్ళ నీళ్లతోటి ఇలా అనుకుంటూ బయటకు వచ్చాడు. అతను వీళ్ళు కంగారు పడి వెళ్ళారు. ఏమైందని అడిగారు. అడిగితే, మనం దేవుడు దేవుడు అంటూ ఉంటాం కదా, ఆయన చూశాను నేను, ఇప్పుడు ఆయన చూశాను నేను నా కళ్ళతో అన్నాడు. జరిగింది ఏమిటంటే, లోపలికి వెళ్ళగానే బాబా పాదాల మీద పడిపోయాడు. అలాగ ఏడుస్తూ ఉన్నాడు. బాబా అలాగ ఓదార్చి అతను పంపించారనమాట. ఇది ఒక ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అనుభవము అని చెప్తున్నాడు అనమాట. సో అతను బాబాకు సవాలు విసరడానికి వెళ్ళాడు. కానీ బాబాని చూడగానే, బాబా స్పర్శ భాగ్యాన్ని పొందగానే తన సవాల్ను మర్చిపోయాడు, ప్రశ్నలు మొత్తం మర్చిపోయాడు, బ్లాంక్ అయిపోయింది అనమాట. హీ వెప్ట్ అండ్ ఫాలింగ్ ప్రాస్ట్రేటెడ్ బాబాస్ ఫీట్, క్రైడ్, యు ఆర్ గాడ్. వేడుస్తూ బాబా ముందు సాష్టాంగపడి అతను ఇలా అరిచాడు, నువ్వు సాక్షాత్తు భగవంతుడివి. దెన్ హీ రష్డ్ అవుట్ టు ప్రొక్లైమ్ టు అదర్స్. బయటకు వచ్చి వాళ్ళ అనుచరులతో ఇలా చెప్పాడు, ఐ హ్యావ్ సీన్ గాడ్, నేను భగవంతుడిని చూశాను. ఆల్ హూ హెర్డ్ హిమ్ వర్ మచ్ ఎస్టానిష్డ్. మిగిలిన అందరూ నిర్గాంతపరి, ఇదేమిటి వీడేమో మనకో పని చెప్పి లోపలికి వెళ్ళి దేవుని చూసి వచ్చానంటాడు, ఆయన మోసగాడని రుజువు చేయడానికి మనం ఎంత ప్రయాసపడి వచ్చాం మనం అని నిర్ఘాంతపోయారు. మోహన్ దాస్, మహాత్మా గాంధీ, one of the great political and inspirational leaders of the 20th century, came into contact with Baba somewhat unintentionally. భారతదేశానికి చెందిన గొప్ప రాజకీయ నేత, అలాగే 20వ శతాబ్దంలో గొప్ప స్ఫూర్తిని రగిల్చినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ. అతను కూడా అనుకోకుండా బాబా సాంగత్యంలోనికి వచ్చాడు. అది వృత్తాంతం ఇక్కడ రాస్తున్నాడు. On 1st September 1931, Baba sailed from Karachi and the Rajputana with 3 of his disciples for England. 1 సెప్టెంబర్ 1931 నాడు, అంటే మొట్టమొదటి బాబా విదేశీ పర్యటన. అది లండన్ వెళ్తున్నారు బాబా. అది కరాచీ నుంచి రాజపుటానా అనేటువంటి ఓడలో బయలుదేరారు బాబా. కరాచీ నుంచి అది బయలుదేరిందనమాట. 3 శిష్యులను వెంట పెట్టుకున్నారు. On the Rajputana, there was also Mahatma Gandhi on his way to the Indian Round Table Conference. ఇంగ్లీష్ వాళ్ళు ఈ భారతదేశ స్వతంత్ర సంగ్రామం గురించి చర్చించడం కోసము మహాత్మా గాంధీని లండన్ రమ్మని ఈయనకి ఆహ్వానం పంపించారు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మహాత్మా గాంధీ అదే ఓడలో లండన్ వెళుతూ ఉన్నాడు. జంషెడ్ మెహతా హెడ్ వైర్డ్ టు గాంధీ దట్ హీ షుడ్ మీట్ బాబా. కరాచీలో జంషెడ్ మెహతా, అతను బహుశా మేయర్ అనుకుంటాను కరాచీకి. అతను మహాత్మా గాంధీకి చాలా సన్నిహితమైనటువంటి అనుచరుడు. అతను ఒక కేబుల్ పంపించాడు గాంధీకి, మీ ఓడలోనే మెహర్ బాబా కూడా వస్తున్నారైనా, ఎందుకని ఆయనకి వీడుకోలు పరికెళ్ళి తను కరాచీలో, ఆయన్ని ఎలాగైనా సరే మీరు తప్పకుండా కలవలసింది అని గాంధీకి టెలిగ్రామ్ పంపించాడు. సో గాంధీ కేమ్ టు బాబాస్ క్యాబిన్ విత్ హిస్ సెక్రటరీ మహాదేవ్ దేశాయ్. గాంధీ కూడా మహాదేవ్ దేశాయ్ అని ఒక సెక్రటరీ కార్యదర్శి ఉన్నాడు. ఆ బాబా క్యాబిన్ దగ్గరికి వచ్చాడు మహాత్మా గాంధీ. రాత్రి 9 ఎంతో అయిందండి. అంటే మరొక చోట మనకి రకరకాల సుహృతులు ఉన్నాయి కదా, రాత్రి 9కో ఎప్పుడో వెళ్ళాడు. గాంధీ సే హీ హెడ్ కమ్ టు సీ బాబా బికాస్ ఆఫ్ ద టెలిగ్రామ్. హీ వుడ్ నాట్ హ్యావ్ కమ్ అండ్ హిజ్ ఓన్ అకార్డ్ అండ్ వుడ్ స్టే ఫర్ 5 minutes. అక్కడ ఎవరో చాంజీలటోడు ఎవరో ఉంటాడు కదా శిష్యుడు, ఆయన మరి చాలా పెద్దవాడు. బాబా అంటే చాలా నాచి, అందరికీ తెలియదు బాబా ఎవరో కూడా.
ఏంటి మహాత్మా గాంధీ వచ్చాడంటే ఆయన కౌరు ఏం చెప్పారంటే ఆయన ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు అసలు, ఆయన అక్కడ ఈయన అక్కడ, ఏదో టెలిగ్రామ్ పంపించాడు అతను, అందుకని వచ్చాడు ఈయన. ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇక్కడ ఉండలేడు ఆయన, ఆ టెలిగ్రామ్ గురించి వచ్చాడు, లేకపోతే రావాల్సిన అవసరం లేదు ఆయనకి అని చెప్పారు బాబా దగ్గర. ద మీటింగ్ లాస్టెడ్ ఫర్ 3 hours. అలా వచ్చిన వాడు 3 గంటల దాకా వెళ్ళలేకపోయాడు బాబా దగ్గర నుంచి. ద నెక్స్ట్ డే గాంధీ కేమ్ అగైన్. మళ్ళీ మర్నాడు కూడా గాంధీ తనంతట తనుగా బాబా దగ్గరికి వచ్చాడు. హి సెడ్, బాబా, ఇట్ ఈస్ నౌ టైమ్ ఫర్ యూ టు స్పీక్ అండ్ టు లెట్ ద వరల్డ్ హియర్. వచ్చి అతను అన్నాడు, బాబా మీరు మాట్లాడే సమయం వచ్చేసింది, ఇలా మౌనం ఉంటే అలాగా, మన దేశం యొక్క ఆధ్యాత్మిక సంపద గురించి ప్రపంచం అంతా వినాలి, ఆ వినేటువంటి టైం వచ్చేసింది ఇప్పుడు అన్నాడు. ఐ ఫీల్ విత్ ఇన్ మీ దట్ యు ఆర్ సంథింగ్ గ్రేట్. ఇంకా మీరు చాలా గొప్పవాళ్ళని నా లోపల అంతరంగం నాకు చెబుతోంది అన్నాడు. హీ కేమ్ ఎ థర్డ్ టైం అండ్ సెడ్ హీ వుడ్ లైక్ టు స్పెండ్ 1 night ఇన్ బాబాస్ క్యాబిన్. 3వసారి కూడా వచ్చాడు. మళ్ళీ వచ్చి ఒక రాత్రి అంతా మీతో మీ క్యాబిన్ లో నాకు గడపాలని ఉంది అని కూడా చెప్పాడు. దేర్ వర్ అండ్ ఆర్ అడ్వాన్స్డ్ సోల్స్ ఇన్ ది ఈస్ట్ మచ్ లెస్ రినౌండ్ దెన్ గాంధీ బట్ ఈక్వల్లీ సిగ్నిఫికెంట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ట్రూ స్పిరిచువాలిటీ. గాంధీది అయిపోయింది. ఇంకా ఇతను ఎలన్ చెప్తున్నాడు, తూర్పు దేశాల్లో ఆధ్యాత్మికంగా చాలా పురోగమించిన అనేక ఆత్మలు ఉన్నారు. అయితే గాంధీ అంత ప్రాచుర్యం లేకపోవచ్చు కాక వాళ్ళకి, కానీ ఆధ్యాత్మికంగా చాలా చాలా ప్రముఖులైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా. మెనీ కేసెస్ వర్ రికార్డెడ్ ఆఫ్ బిలీవెడ్ సెయింట్స్ అండ్ యోగీస్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ రికగ్నైజింగ్ బాబాస్ గ్రేట్నెస్. అనేక మతాలకు చెందినటువంటి సాధువులు, సంతులు బాబాను చూడగానే ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి బాబా అవతార జీవితంలో. Perhaps the most fascinating responses came from the mass, those God-intoxicated persons relatively detached from the physical world as we know it, who experience the higher planes of consciousness. ముఖ్యంగా మస్తుల గురించి మనం ఇక్కడ ప్రస్తావించాలి. మస్తులంటే పరిచయం చేస్తున్నాడు పాఠకుడికి. వాళ్ళు ఉన్నత ఆధ్యాత్మిక భూమికలలో వ్యవహరించడం వలన భౌతిక ప్రపంచం పట్ల వాళ్ళకి ఆసక్తి సన్నగిల్లి విముఖంగా ఉంటారు, పట్టించుకోరు. అంటే భగవంతుడు యందు ఉన్మత్తతను కలిగి ప్రపంచాన్ని విస్మరించి జీవించేటువంటి వ్యక్తులు, వాళ్ళనే మస్తులు అన్నారు. ద లేట్ డాక్టర్ విలియం డాంకెన్, వన్ ఆఫ్ బాబాస్ మండలి, wrote an entire volume, The Wayfarers, and Baba's extensive work with these spiritually advanced souls, including a rigorously documented chapter on their reactions to Baba. బాబా శిష్యులలో అతి ప్రముఖుడైనటువంటి మండలి సభ్యుడు డాక్టర్ విలియం డాంకెన్, తొలి పాశ్చాత్యుడు మండలిలో అని కూడా మనం అనొచ్చు. అతనికి బాబా ఏం ఆదేశించారంటే, నేను మస్తులతో అనేక కార్యక్రమాలు నిర్వహించాను కదా, ఇవన్నీ గ్రంథ రూపంలో నువ్వు ఈ డీటెయిల్స్ అన్ని పొందుపరచవలసింది అన్నారు. బాబా ఆదేశం మేరకు వీళ్ళందరూ బాబాను ఉద్దేశించి చేసిన ప్రకటనలను ప్రత్యేకించి ఓ చాప్టర్లో రాశాడు. ఏమేమన్నారు వాళ్ళు? ఆల్దో బాబా ట్రావెల్డ్ ఇన్కాగ్నిటో, దెర్ వాజ్ అన్ ఎలక్ట్రిక్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ స్టేచర్ అండ్ న్యూమరస్ మస్ట్ ఎక్నాలెడ్జ్డ్ హిస్ స్పిరిచువల్ స్టేటస్. బాబా ఎవడు గుర్తుపట్టకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చుట్టూ స్కార్ఫ్ కట్టేసుకొని ఇలా తిరుగుతూ ఉండేవారు. ఎందుకని ఆయన పనికి ఇవన్నీ ఆటంకం, జనాలు మూగిపోతే చాలా చికాకు పడేవారు. గుర్తించడం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు ఆయన. అరుగురుగు మెహర్ బాబా అంటే వెళ్ళిపోయేవాడు ఆయన అక్కడి నుంచి, ఆ ఊరు వదిలేసి. ఎందుకంటే ఆయనకి పనికి ఆటంకం వస్తుంది. అయినప్పటికీ ఈ మస్తులు చూడగానే ఇలాగా చెప్పేసేవారు ఆయన, సాక్షాత్తు దేవుడు అడుగు, అవతార పురుషుడు అడుగు అని. ఒక స్విచ్ చేయగానే బల్బు ఎలా ఎలిగేస్తే అంత అకస్మాత్తుగా వాళ్ళు గుర్తించేసేవారు బాబాని. ఇక్కడ ఆ పుస్తకంలో నుంచి కొన్ని పొందుపరచడం జరిగింది. చోటు మియా, ఏ గుడ్ మస్ట్, ఆ సంగమనేర్, జూన్ 1943, 1947 జూన్లో సంగమనేర్ అనేటువంటి ప్రాంతానికి చెందిన ఒక మస్తు చోటు మియా. హీ వాజ్ బ్రాట్ టు మేరాబాద్ బై బైదుల్. బైదుల్ అనేటువంటి వాడు ఈ మస్తులను సేకరించి తీసుకురావడంలో చాలా నైపుణ్యం ఉన్నవాడు. ఇతను
మెహరాబాద్ బాబా దగ్గరికి తీసుకెళ్లాడు ఈ మస్తుని. వెన్ బైదుల్ met him in Sangamner, చోటుమియా సెట్ టు హిమ్. ఈ బైదులు ఆ మస్తు దగ్గరికి వెళ్ళగానే అతను ఆ ఊళ్ళోనే సంగమనేర్ అనే ఊళ్ళో ఉన్నప్పుడు ఆ మస్తు ఇలా అన్నాడు ఇతనితో, యువర్ ప్రొఫెట్ ఈజ్ వెరీ గ్రేట్. మీ గురువు ఉన్నాడే, మీ ప్రవక్త చాలా చాలా గొప్పవాడు. హీఈస్ గ్రేటర్ దాన్ క్రైస్ట్ అండ్ మహమ్మద్. క్రీస్తు కంటే మహమ్మద్ కంటే కూడా గొప్పవాడు, ఉన్నతుడు. అండ్ ఆల్ ద వరల్డ్ విల్ బిలీవ్ ఇన్ హిమ్. ఒకరోజు మొత్తం ప్రపంచం అంతా ఆయనను విశ్వసిస్తుంది అని చెప్పాడు అతను. ఇది ఇంకా చూడలేదు అతను బాబాని. సుభాన్ మట్టు, ఏ గుడ్ మాస్ట్ ఆఫ్ శ్రీనగర్, కశ్మీర్, ఆగస్ట్ 1944. ఆగస్టు 1944లో శ్రీనగర్ అంటే కాశ్మీర్కి చెందిన సుభాన్ మట్టు అనే మస్ట్. హీ వాజ్ బ్రాట్ టు ది హౌస్ అండ్ వెన్ హీ సా బాబా ఒక ఇంట్లో ఉన్నారు ఆ కాశ్మీర్లో, అక్కడికి తీసుకొచ్చారనమాట మండలి వాళ్ళు ఈ మస్తుని. హీ సా బాబా, హీ రోల్డ్ ఆన్ ది గ్రౌండ్ అండ్ క్రైడ్ అవుట్, హీ ఈజ్ గాడ్. ఆ నేల మీద దొర్లేస్తూ బాబా ముందు గట్టిగా అరిచాడు, ఆయన సాక్షాత్తు భగవంతుడు. పీర్ ఫజల్ షా, an adept pilgrim of కోట. అలాగే రాజస్థాన్ అనుకుంటాను కోట అంటే. ఆ కోటాకి చెందినటువంటి ఒక ఉన్నత మస్తు ఒక అతని పేరు పీర్ ఫజల్ షా. అక్టోబర్ 1946లో హీ టోల్డ్ బాబాని చూడగానే ఇలా అన్నాడు బాబాతో, నో వన్ అంటిల్ యూ కేమ్ హ్యాస్ టచ్డ్ మై హార్ట్ విత్ ది యారో ఆఫ్ డివైన్ లవ్. ఇప్పటి వరకు ప్రేమ బాణంతో నా హృదయాన్ని తాకిన మొనగాడు ఇప్పుడు దాకా నాకు కనబడలేదు అన్నాడు. నువ్వు వచ్చేకే నువ్వే ఆ మొట్టమొదటి బాణం వేశావు నా హృదయం మీదకి. యూ హ్యావ్ ది పవర్ టు డిస్ట్రాయ్ అండ్ ఫ్లడ్ ద హోల్ వరల్డ్. నువ్వు తలుచుకుంటే మొత్తం విశ్వాన్ని క్షణంలో నాశనం చేసేయగలవు, ముంచెత్తేసేయగలవు, వరద సృష్టించే. నో వన్ ఫుల్లీ నోస్ ద లిమిట్స్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్. నీ గొప్పతనము యొక్క పరిమితులు ఒక్కడికి కూడా తెలియదు. యు ఆర్ ది స్పిరిచువల్ అథారిటీ ఆఫ్ ద టైమ్. ఈ యుగానికి ఆధ్యాత్మిక అధిపతివి. అండ్ ఈ ఫైవర్ టు డై, ఒకవేళ నా టైం అయిపోయి చచ్చిపోమంటావేమో నువ్వు, ఐ వుడ్ టేక్ అనదర్ బాడీ టు బి క్లోజ్ టు యూ. మళ్ళీ వెంటనే పుట్టేస్తాను నేను, ఎందుకంటే నీ పక్కన ఉండడం కోసం. అంటే నీ సమకాలికుడిగా నీకు ఉండడం కోసం. ఒకవేళ నా చావు టైం అయిపోయింది అన్నా కూడా నేను మళ్ళీ పుడతాను నేను. అజీం ఖాన్ బాబా, ఏ హై మస్ట్ ఆఫ్ ముత్రా, అక్టోబర్ 46. అక్టోబర్ 46లోనే ముత్రా అనే ప్రాంతానికి చెందిన అజీం ఖాన్ బాబా అనే మస్త్. వెన్ బాబా కాంటాక్టెడ్ హిమ్, అజీం ఖాన్ బాబా సెడ్, బాబా అతన్ని సాంగత్యం చేయగానే ఆ మస్త్ ఇలా అన్నాడు, యు ఆర్ అల్లా. సాక్షాత్తు అల్లావే నీవు. యూ హ్యావ్ బ్రాట్ ఫోర్ ద క్రియేషన్. ఈ సృష్టి నీ నుంచే ఉద్భవించింది. అండ్ వన్స్ ఇన్ 1000 years you come down to see the play of what you have created. 1000 ఏళ్లకోసారి నువ్వు సృష్టించిన సృష్టి ఎలా ఉందో చూద్దామని వస్తూ ఉంటావు, అవునా? అలాంటి బాబాని చూడగానే. భోర్వాలా బాబా, an adept pilgrim of భోర్, జనవరి 1947. జనవరి 47లో, అంటే ఈ టైం అంతా, ఈ 40వ దశకం అంతా కూడా బాబా విస్తృతంగా మస్తు పర్యటన చేపట్టినటువంటి సమయం అన్నమాట ఇవన్నీ. 47 జనవరిలో భోర్ అనే ప్రాంతానికి చెందిన ఒక ఉన్నత మస్తు భోర్వాలా, హీ సెడ్ ఆఫ్ బాబాని చూసి ఇలా చెప్పాడు అతను, మేర్ బాబా హ్యాజ్ ఇన్ హిమ్ ద హోల్ యూనివర్స్. ఈ మొత్తం విశ్వం అంతా ఆయనలోనే ఉంది. హీ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీవన్. మొత్తం ప్రతి ఒక్కరికి ఆయనే ప్రభు. అండ్ హీఈస్ విత్ ఇన్ ఎవ్రీ డిసైపుల్. ఆయన శిష్యులందరిలోనూ ఆయన ఉన్నాడు. హీఈస్ దిస్ వరల్డ్, దట్ విచ్ ఈజ్ అబౌవ్ ఇట్ అండ్ బిలో ఇట్. ఈ విశ్వంలో ఆయన ఉన్నాడు. ఈ విశ్వమే ఆయన. పరలోకం కూడా ఆయనే. కింద ఏదైనా ఇంకొక పాతాళలోకం ఉంటూ కూడా అది కూడా ఆయనే. హీఈస్ ఇన్ మీ అని ఎవరివన్, నాలో ఉన్నాడు, మీ అందరిలో కూడా ఉన్నాడు. హీ ద సెయింట్ ఆఫ్ సెయింట్. సాధువులకే సాధువు, అంతకంటే మించినోడు ఎవడు లేడు. ఇన్ వన్ గ్లాన్స్ హీ సీజ్ ది హోల్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా. అలా ఒక్క వీక్షణంలో భరతఖండం మొత్తం చూడగలడు ఆయన. ఏ మస్ట్ ఆఫ్ ది 5th ప్లేన్, మే 1946. 46 మేలో పేరు రికార్డ్ అవ్వలేదనమాట. 5వ భూమికలో ఉండే ఒక మస్తు.
హీ వాజ్ బ్రాట్ టు బాబాస్ హౌస్. బాబా ఎక్కడ మకా ఉన్నారో అక్కడ తీసుకొచ్చారు ఈ మస్తని. అండ్ వెన్ హీ రీచ్డ్ ద గేట్ హీ సెడ్, ఆ గేట్ దగ్గరికి రాగానే అతను ఇలా అన్నట్ట, వీ హ్యావ్ కమ్ టు ది గార్డెన్ ఆఫ్ ప్యారడైజ్. స్వర్గం యొక్క ద్వారం దగ్గరికి మనం వచ్చాం. బాబా కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. బాబా వెంటనే ఈ మస్తుని చూసి గేట్ దగ్గర బయటకు వచ్చారు. అండ్ ఈ గేజ్డ్ ఎట్ బాబాస్ ఫేస్. ఆ మస్తు బాబా ముఖంలోకి చూశాడు. లాఫ్డ్ విత్ టీయర్స్ ఆఫ్ జాయ్ ఇన్ హిస్ ఐస్ అండ్ ఎంబ్రేస్డ్ బాబా. కన్నీళ్లు కారుస్తూ ఆనందాన్ని పట్టలేక బాబాని గట్టిగా కౌగిలించుకున్నాడు. పాయింటింగ్ టు బాబా హీ దెన్ సెడ్ టు దోస్ స్టాండింగ్ బై. బాబాకే చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో ఇలా చెప్పాడు, లుక్ అట్ దిస్ మ్యాన్స్ ఫేస్ అండ్ ఫోర్ హెడ్. ఆయన మొహం చూడండి, అలాగా ఆయన నుదురు చూడండి. దే షైన్ యాజ్ ఇఫ్ ది సన్ వర్ దేర్. ఎలా వెలిగిపోతుందో చూడండి ఆయన నుదురు. సూర్యుడు ఉన్నట్టుగా లేదు అక్కడ. కాంట్ యూ రికగ్నైజ్ హూ హీ ఈజ్? ఆయన ఎవడో ఇప్పటికీ గుర్తించలేరా మీరు? ఇన్ చాప్టర్స్ 1 and 8 reference was made to the reactions of those considered to be perfect ones. For example, Sai Baba of Shirdi, Upasani Maharaj of Sakori, Hazrat Baba Jan of Pune. ముందు చాప్టర్లలో బాబా జీవిత వృత్తాంతము చర్చించేటప్పుడు ఈ సద్గురువులుగా పిలువబడేటువంటి వ్యక్తుల ప్రకటనల గురించి మనం చెప్పుకున్నాము. వన్ విమెన్ టోల్డ్ ఆఫ్ హర్ విజిట్ టు బాబాజాన్. ఒక స్త్రీ బాబాజాన్ దగ్గరికి వెళ్ళింది. బాబాజాన్ ఆస్క్డ్ హర్ వేర్ షీ హడ్ కమ్ ఫ్రమ్. అంటే బాబా దగ్గర ఉండేటువంటి ఒక స్త్రీ బాబాజాన్ దగ్గరికి వెళ్ళి వచ్చిందనమాట. వచ్చి ఇక్కడికి చెప్పింది, నేను బాబాజాన్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఏం అడిగిందట ఆవిడ? హజరత్ బాబాజాను ఎక్కడి నుంచి వచ్చేవు అని అడిగింది ఆవిడ. అట్ ది రిప్లై ఫ్రమ్ మేయర్ బాబా. మేయర్ బాబా ఆశ్రమం నుంచి వచ్చాను అని చెప్పింది. బాబాజాన్ ఎక్స్క్లెయిమ్డ్. వెంటనే ఆవిడ చాలా ఆశ్చర్యంగా ఇలా ప్రకటించింది, ఫ్రమ్ మై బిలీవెడ్ మెహర్. నా బిడ్డడు మెహర్ దగ్గర నుంచేనా మీరు వచ్చింది? మై సన్, నా ముద్దు బిడ్డడు అతను. సమ్ డే ద హోల్ వరల్డ్ విల్ కాల్ అవుట్ మెహర్ మెహర్. ఆల్ ద ట్రీస్ విల్ క్రై అవుట్ మెహర్. ఆల్ ద బర్డ్స్ విల్ సింగ్ మెహర్. ఆవిడ చెబుతోందనమాట, ఒక రోజు వస్తుంది భవిష్యత్తులో మొత్తం ప్రపంచం అంతా మెహర్ మెహర్ అని అరుస్తుంది. చెట్లన్నీ కూడా మెహర్ మెహర్ అంటాయి. పక్షులన్నీ మామూలుగా అరవడం మానేసి మెహర్ మెహర్ అని అరిచే రోజు వస్తుంది. హజరత్ బాబాజాన్స్ ప్రొఫెసీ మే నాట్ హ్యావ్ కమ్ టు కంప్లీషన్ బిఫోర్ బాబా లెఫ్ట్ హిస్ ఫిజికల్ బాడీ. అయితే మీరు అందరూ అడగొచ్చున్నాడు, ఇదేంటిది ఇన్నాళ్ళు అయిపోయింది హజరత్ బాబాజాన్ చెప్పి ఎప్పుడు మరి ఇప్పటికి అవలేదు, ఇది ఏమి అవలేదు కదా అని మీరు అడగొచ్చు. కానీ బాబా శరీరం వదిలేసేలోగా ఆవిడ చెప్పింది అయిపోతుంది అని కాదు ఇది. బట్ ఇట్ డిడ్ సీమ్ దట్ నేచర్ అరేంజ్డ్ ఎ టెంపరరీ రెస్పాన్స్ టు బాబాస్ అవతార్హుడ్. అది అయితే ఈ సృష్టి కూడా బాబా అవతార తత్వం పట్ల తాత్కాలికముగానైనా స్పందించిన రుజువులు కూడా ఉన్నాయి. మక్కా and its Kaaba, the ancient house, represent the holiest place of pilgrimage for Muslims all over the world. ప్రపంచ వ్యాప్తముగా ఉన్నటువంటి మహమ్మదీయులకు మక్కా, కాబా. కాబా అంటే మహమ్మద్ యొక్క సమాధి అనుకుంటానది. సో అవి ఆరాధనీయ స్థలాలు వాళ్ళందరికీ. ఫ్రమ్ జనవరి 22 to January 28, 1969, unique torrential rains hit the ordinarily arid Saudi Arabian coastline. అసలు సౌదీ అరేబియాలో కొన్నేళ్లకి కానీ ఒకసారి జల్లులు పడబడ్డారు. మామూలు జల్లులు ఎన్నో ఏళ్ల తర్వాత ఒకసారి పడతాయట. అంత పొడి వాతావరణం. అలాంటిది 1969 జనవరి 22 నుంచి జనవరి 28 వరకు ఇంచుమించు 6 రోజులు 7 రోజులు అనుకోండి కుంభవృష్టి కురిసేసింది అక్కడ. ఫ్లడ్ వాటర్స్ బిగాన్ టు బిల్డప్. నెమ్మదిగా నీళ్లు, ఆ వరద నీళ్లు ఇలాగా లోతు పెరిగిపోతుందన్నమాట. అండ్ ఫైనల్లీ engulfed ది గ్రాండ్ మాస్క్ సో దట్ ఇట్స్ మోస్ట్ హోలీ కాబా వాజ్ సరౌండెడ్ బై 6 foot హై వాటర్. ఆ కాబా చుట్టూ 6 అడుగుల నీరు మొత్తం పేరుకుపోయింది అక్కడ. నో పిలిగ్రిమ్ కుడ్ అప్రోచ్ ఇట్. జనరల్ గా వేలాది మంది మన టీవీల్లో చూస్తూ ఉంటాం, లక్షలాది మంది వేలాది మంది తిరుగుతూ ఉంటారు చుట్టూ. ఒక్క మనిషి కూడా దగ్గరికి వెళ్ళలేకపోయాడు.
నెవర్ బిఫోర్ ఇన్ హిస్టరీ హ్యాడ్ ది కాబా బీన్ అన్అప్రోచబుల్. మొత్తం చరిత్ర తిరిగిస్తే ఏ ఒక్కసారి కూడా ఇలా ఏ ఒక్క మానవుడు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎప్పుడూ అక్కడ ఏర్పడలేదు. దిస్ కండిషన్ పర్సిస్టెడ్ ఫ్రమ్ జనవరి 31 టు ఫిబ్రవరి 7, 1969. వర్షమేమో జనవరి 22 నుంచి 28 దాకా కురిసింది. ఈ వరద పేరుకుపోయింది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు. మొత్తం 6 అడుగుల నీరు అలాగే ఉండిపోయింది. ఒక్కడు కూడా లోపలికి వెళ్ళలేకపోయారు. మెహర్ బాబా లెఫ్ట్ హిస్ బాడీ ఆన్ 31 జనవరి. 31 జనవరి నాడే బాబా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. అండ్ హిస్ బాడీ లే ఇన్ హిస్ టూమ్ ఫర్ పిలిగ్రిమ్స్ టు సీ అంటిల్ ఫిబ్రవరి 7 వెన్ ఇట్ వాజ్ బరీడ్. బాబా శరీరం విడిచిపెట్టాక 7 రోజుల పాటు సమాధిలో ఆయన ప్రేమికుల దర్శనార్థం ఉంచబడింది. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఆ సమాధి ముయ్యడం జరిగింది. బాబా హెడ్ సెడ్ that his last avtaric incarnation was as Muhammad. బాబా ఏం చెప్పారు? నా గత అవతారము దీనికి ముందు మహమ్మదే అని చెప్పారు. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ నేచర్ హ్యాడ్ ఇంటర్వీన్ టు పాయింట్ ద న్యూ మోస్ట్ హోలీ ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్ ఈవెన్ as Muslim spiritual leaders were puzzling over the meaning of this extraordinary event. సో ప్రపంచ వ్యాప్తముగా ఉన్న మహమ్మదీయ ఆధ్యాత్మిక నాయకులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా జరిగింది అని. కానీ ఇక్కడ ఇది బహుశా ఇతను రాస్తున్నాడు, ఎలెన్ కోహెన్. ఏమంటున్నాడు? అదే మహమ్మద్ మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ప్రపంచానికి కొత్త పుణ్యక్షేత్రం, తీర్థయాత్రా స్థలము మక్కా కాదు, ఇది మెహరాబాద్ రాబోయే భవిష్యత్తులో అని చెప్పడానిక అన్నట్టు ఈ అసాధారణ సంఘటన జరిగింది. ఆల్ ఇన్ ఆల్, మెహర్ బాబా యాక్సెప్టెడ్ reactions to his possible divinity as valid in their own way. బాబా ఎప్పుడు కూడా తన గురించి ఎటువంటి స్పందనలను అయినా సరే అంగీకరించాడు. ఆయన తోలనాడినా సరే ఓకే, ఎప్పుడూ తిరుగులేదు. పేపర్లో చాలా విష ప్రచారం జరుగుతూ ఉండేది బాబా మీద. కేజే దస్తూర్ అని ఒకడు, ఎంఎస్ ఇరానీ అని ఒకడు, వెంకట పతయ్య అని బెంగళూరు వాడు ఒకడు, వీళ్ళంతా పేపర్లో మోసగాడు, కేటుగాడు అని రాసేస్తూ ఉంటే ఒక్కడు కూడా బాబా రిజైండర్ ఇవ్వద్దు, దాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన, పత్రికా ప్రకటన ఇస్తారంటే లేరు, వాళ్ళు నా పని చాలా విస్తృతంగా చేస్తున్నారు అనేవారు బాబా. హీ హూ నోస్ ఎవ్రీథింగ్ డిస్ప్లేసెస్ నథింగ్. బాబా చాలా ముఖ్యమైనటువంటి సందేశాల్లో ఒకటి ఇది. ఎవరికైతే సర్వము తెలుసునో ఆ వ్యక్తి దేనిని పనికిరానిదిగా పరిగణించడు. ఎవడన్నా వాడు నువ్వు దెయ్యానివయ్యా, నువ్వు అవతారుడు కాదంటే ఓకే. టు ఈచ్ వన్ ఐ అపియర్ టు బి వాట్ హీ థింక్స్ ఐ యామ్. అది అంటే నన్ను ఒక వ్యక్తి ఏదైతే ఉన్నానని అనుకుంటాడో అలాగే నేను వాడికి కనపడుతున్నాను. నన్ను దెయ్యంగా చూసాడనుకో, వాడు దెయ్యంగానే కనపడతాను. బాబా న్యూ హౌ అన్లైక్లీ ఇట్ ఈస్ ఫర్ హ్యుమానిటీ టు యాక్సెప్ట్ గాడ్ వెన్ హి మేనిఫెస్ట్ యాజ్ ది అవతార్. బాబాకి అనాదిగా అలవాటైపోయినటువంటి అనుభవం. ఆయన అవతారుడిగా వచ్చినప్పుడు ఆయన ఎంత చిత్రవధలకు గురి చేస్తారో, ఎంత అపహాస్యం చేస్తారో, ఎగతాళి చేస్తారో, ప్రతి అవతారంలోనూ కూడా రెడీ అయిపోయి వస్తాడాయన. జొరాస్టర్ గాని, రాముడు గాని, కృష్ణుడు గాని, బుద్ధుడు గాని, జీసస్ గాని, మహమ్మద్ గాని, ఇప్పుడు మేర్ బాబా గాని. అంతేగా, ఆయనకేం కొత్త గారు, మనకు కొత్త గాని. బాబా మాటలు, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎ వెస్టర్న్ మైండ్ టు యాక్సెప్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఒక పాశ్చాత్య మనస్సుకి మానవ రూపంలో భగవంతుడు రావడం అనేది వాడు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడు, వాడి మనసు అంగీకరించాడు. దో నన్ ఆఫ్ యూ అండర్స్టాండ్ మీ ఎక్స్టర్నల్లీ ఇన్ మై ఫిజికల్ ఫామ్, ఐఎమ్ విత్ ఇన్ యూ, విత్ ఇన్ ఎవ్రీబడి. ఐఎమ్ గాడ్ అన్డౌటెడ్లీ. ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్ మీ యాజ్ గాడ్, దట్ షుడ్ నాట్ వరీ యూ. యాక్సెప్ట్ మీ యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్. బాబా ఇక్కడ చెబుతూ ఉన్నారు, నా ఈ భౌతిక శరీరంలో మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ నేను మీ ప్రతి ఒక్కడిలోనూ ఉన్నాను, ప్రతివాడిలోనూ ఉన్నాను. నిస్సందేహముగా నేను భగవంతుడను. ఒకవేళ భగవంతుడిగా నన్ను అంగీకరించలేకపోతున్నావు అనుకో, నువ్వేమి చింతించకు. ఒక ఫ్రెండ్గా తీసుకున్నాను. మామూలుగా మనం ఎర్ర సుబ్బయ్య, వెంకట్రావు, పుల్లయ్య అంటాం కదా, అలా పుల్లయ్య అనుకున్నాను, ఏం పర్వాలేదు. ఇప్పుడు నీ ఫ్రెండ్లు నువ్వు ఎలాగ
నువ్వు గౌరవిస్తూ కాపీస్తూ కూర్చోంటో కుర్చీస్తో గౌరవిస్తూ అలా గౌరవించినండి, పర్వాలేదు. హెదర్ నాడిల్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారండి, బాబాని నువ్వు అవతార పురుషుడిగా అంగీకరిస్తున్నావా అని అడిగారు. ఆవిడ అంది, అవతారుడు అనేది చాలా పెద్ద మాట, నాకు అంతగా అర్థం అవుద్దని నేను అనుకోను, నా కెపాసిటీకి. నాకు పెద్దగా ఆధ్యాత్మిక విషయాల మీద అంత ఆసక్తి అవగాహన లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, అది ఏంటంటే బాబా పేరు వినగానే నా శరీరంలోని ప్రతి అణువు ప్రతి నరము పురుగు విప్పుకొని పులకించిపోద్ది. నా హృదయంలో ఆయనకి తప్ప మరెవడికి స్థానం లేదు. ఇది మాత్రం నేను చెప్పగలను. మీ పదాలకు అర్థం నాకు సరిగ్గా తెలియదు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అవతారుడా కాదా, భగవంతుడా కాదా, నా ఫ్రెండ్గా తీసుకోపోని, దానికి ఏమి నీకు డోకలేదు కదా, ఓ ఫ్రెండ్గా తీసుకుంటే. ఇక్కడికి ఈ చాప్టర్ ముగిసిందండి. ఈరోజు ఇక్కడ ఆపుతాం. అవతార్ మెహర్ బాబాకి జై.